సార్, వివేక కేసులో మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ విచారణకు అవసరం లేదు అని చెప్పి నిన్న ఒక తీర్పు వచ్చింది సార్. దాన్ని ఎట్లా చూడాలి సార్? సునీత గారేమో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు కదా, ఆ తీర్పుని ఎట్లా చూడాలండి? వాస్తవానికి సుప్రీంకోర్టులో సునీత గారు పిటిషన్ వేసినట్టున్నారు. అంటే విచారణ పరిధిని పెంచాలని, అంటే ఇంకా కొంతమందిని విచారిస్తేనే సంపూర్ణత వస్తుందనే యాంగిల్లో వారు కొన్ని అంశాలు, కొన్ని పేర్లు చెప్తున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది, లోయర్ కోర్టులో, ప్రైమరీ కోర్టులో మీరు మీకున్న అప్పీల్ ఏంటో చెప్పండి అని చెప్పింది. ఆ మేరకు సిబిఐ కోర్టులో సునీత గారు ప్రస్తావించారు. మొదటి నుంచి వారు బహిరంగ ఏదైతే మాట్లాడుతున్నారో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ అవినాష్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలనే కోరిక మొదటి నుంచి వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే బేసిక్గా తగిన ఆధారాలు లేకుండా కేవలం మనకున్నటువంటి అలిగేషన్స్, నమ్మకాలు ఆధారంగా ఎవరిని విచారించమంటే వాళ్ళందుకు కోర్టు ఏం విచారించదు. విచారణ పరిధిలో వాళ్ళు తీసుకురామన్న పేర్లు, వీళ్ళు తీసుకురామన్న పేర్లు చేసుకుంటూ పోతే కుదరదు. విచారణ పరిధిలో ఇప్పటికే చాలా రోజులు విచారించారు కాబట్టి ఇప్పటి వరకు విచారించిన వాళ్ళని ఆధారంగా చేసుకొని కొత్త పేర్లు యాడ్ చేయొచ్చు. వాళ్ళు చెప్పే పేర్లు, వాళ్ళు వ్యక్తం చేసే అభిప్రాయాలు లేదా ఎవిడెన్స్తో కొన్ని అనుమానాలు వస్తాయి. ఇప్పుడు ఈ వ్యక్తిని కూడా విచారిస్తే మరింత మనకు సమాచారం వస్తుంది, లేదా వీళ్ళ పాత్ర ఉందేమో అనుమానం, నిర్ధారణ ఇవన్నీ చేయొచ్చు. అది కోర్టు చేసుకుంటుంది, విచారణ సంస్థ తేలుస్తుంది. కానీ సునీత గారు మొదటి నుంచి కూడా అవినాష్ రెడ్డి గారిని కానీ జగన్ గారిని, ఈ మొత్తం కేసుల విషయంలో అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా ఇంకా చాలా మంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ పరిధిలో తీసుకురావాలనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. దీన్ని ప్రైమరీగా కోర్టు తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం సునీత గారి యొక్క అప్పీల్ని దృష్టిలో పెట్టుకొని బహుశా ఒకరిద్దరు వ్యక్తులను విచారణ చేయండి అనింది. అంటే దస్తగిరో సంథింగ్ ఎవరో XYZ ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వివేకానంద దగ్గర మర్డర్ కేసులో, వారు ఫోన్ కాల్స్ కొన్ని ఆ సందర్భంలో వాళ్ళకి వెళ్ళాయి కాబట్టి వాళ్ళు కూడా విచారించాలనే మాట కోర్టు పాజిటివ్గా తీసుకుంది. కానీ మీరు ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్ గారిని ఇన్వాల్వ్ చేయాలంటే, విచారించాలని పరిధిలో తీసుకోవాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? కేవలం మన అనుమానాలే ప్రామాణికం కాదు కదా. లేదా ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళకి లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి బంధుత్వాల్లో తెలిసిన వ్యక్తి అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చేస్తాం ఆ కేసులో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు వివిధ కేసుల్లో ఉన్నారు. మద్యం కేసులో కావచ్చు, లేదా ఇతర కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా కోర్టు భావిస్తుంది, విచారణ సంస్థ భావిస్తుంది, విచారిస్తూ ఉంది. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన వ్యక్తులే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళే. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో అంతా ముద్దాయం చేసేస్తామా? ఒక రాజకీయ పార్టీ నాయకుడు, అందులో ఒక ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు, మల్టిపుల్గా వందల వేల మందితో సంబంధాలు ఉంటాయి, లీడర్షిప్ వహిస్తుంటారు. వాళ్ళు తప్పు చేయొచ్చు, లేదా తప్పు చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కోవచ్చు. ప్రతిదానికి జగన్ గారు తెలుసు కాబట్టి ఆయన పేరుని లాగేస్తే ఎట్లా? పైపించి వివేకానంద రెడ్డి గారిని హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? పైపించు ఆయన ఇష్టపడి తీసుకున్న వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పోటీ కాదు వివేకానంద రెడ్డి గారు, అసట్టుగా భావించాడు. వారు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పెట్టే సమయంలో వారి తల్లి విజయమ్మ గారు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వివేకానంద రెడ్డికి ఆపోజిట్గా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అవన్నీ కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారంటే, చిన్న అన్న తనకు అండగా ఉంటాడు అని అసట్టుగానే తీసుకున్నాడు. ఆయన మధ్యలో ఎమ్మెల్సీగా నియమించారు, దురదృష్టవశాత్తు ఓడిపోయారు. కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా తీసుకున్న వ్యక్తి పట్ల నెగిటివ్ అభిప్రాయం ఎందుకు ఉంటుంది? వివేకానంద రెడ్డి గారు జగన్ గారికి ఏమైనా పోటీనా? కాబట్టి అనవసరమైన చర్చని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక రాజకీయ కోణంతో చేశారు. దానితోడు సునీత గారు కూడా, వారి కుమార్తె కూడా కొన్ని ఆరోపణలు పరోక్షంగా ప్రత్యక్షంగా చేయడం, కడప ఎన్నికల్లో అదే ప్రధాన అంశంగా చేయడం వల్ల కొంత కన్ఫ్యూజ్ అయిండొచ్చు. ఏదైనప్పటికీ వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదన్న ఆలోచన కోర్టుకు వచ్చినట్టుంది వస్తున్న సమాచారం ప్రకారం. అది చాలా సహేతుకమైంది కూడా. కేవలం రాజకీయ కారణాలతో మన ఇష్టాలను ఆధారంగా చేసుకుని పెడితే కోర్టులు అలా స్పందిస్తే మంచిది. ఎవరెవరో ఇప్పుడు జగన్ గారు నాకేం సంబంధం, ఎందుకు నన్ను దీంట్లో అన్వాళ్ళు చేస్తారు, మా చిన్నాన్నే కదా ఆయన, ఈ రెండు వైపులు రెండు కన్నులు లాంటి వాళ్ళు. అవినాష్ రెడ్డి గారు ఒక కన్ను, ఒక బద్వర్తం, సునీత గారు సోదరి వయసు. కాబట్టి అందరూ నాకు రెండు కన్నులు, వాళ్ళని నేను ఎందుకు ఒకరిని ఇబ్బంది పెడతాను అసెంబ్లీలో మాట్లాడారు. అప్పుడు దానికి పెద్ద విలువ ఇలేదు. కానీ ఈరోజు కోర్టే ఆ మాట, అంటే జగన్ గారికి విచారించాల్సిన అవసరం లేదని కోర్టే చెప్పడం ద్వారా, ఆ రోజు జగన్ గారు ఇన్ని రోజుల పాటు ఏదైతే చెప్తూ ఉన్నాడో అది ఈరోజు కోర్టు చెప్పడం ద్వారా కొంచెం
ఆ, విశ్వసనీయత, సార్వజనీయత వస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామంగానే జగన్ గారి విషయంలో చూడాలి. సార్ మనం చూసుకుంటే ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ అని చెప్పి జగన్ కట్టుకున్నాడు, లగ్జరీగా కట్టుకున్నారు. ఆ టబ్బు 25 లక్షలు అయింది, అంత అయింది, ఇంత అయిందని గగ్గోలు పెట్టారనమాట. కట్ చేస్తే ఇప్పుడు అవి పర్యాటక రంగానికి అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది లగ్జరీ హోటల్ గా. సో దానికోసం గిడ్స్ చేస్తే అసలు బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళు బాగా ఆసక్తి చూపిస్తున్నారు అనమాట. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఋషికొండలో అప్పటికే ఉన్నటువంటి ఏపీ టూరిజం భవనాల స్థానంలో దాన్ని మాడిఫికేషన్ చేసి కొన్ని రిమూవ్ చేసి ఒక 4 బ్లాకులుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన సౌకర్యాలతో ముడిపడినటువంటి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి బిల్డింగ్ నిర్మించారు. ఆ నిర్మించినప్పుడు ప్రధానంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు తీవ్రమైన అలిగేషన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలు ఉల్లంఘించారు, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు, చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, రహస్యంగా కట్టేస్తున్నారు, గోడుగుండు కొట్టేసేశారు. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఎంజాయ్ చేయడానికి కట్టుకున్న 100 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు అని ఆ రోజు ఆరోపించారు. ఆ సీన్ కట్ చేస్తే ఈరోజు అదే పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ భవనాల్ని ప్రజలకు చూపిస్తాం, అది ఎందుకు పనికిరావు, కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు విలాసంగా జీవించడానికి మాత్రమే పనికొస్తాయి, ఏం చేయాలో అర్థం కాలేదని కొంతకాలం నడిపారు. మరిది కొంతకాలం పాటు దాన్ని నాంచారు. నిజానికి ప్రారంభోత్సవానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అలాంటి ప్రారంభోత్సవానికి దగ్గరగా ఉన్నటువంటి భవనాలు 4 4 బ్లాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దానికి ఆ 4 బ్లాక్స్కి చూస్తూ ఉంటే మనకు సముద్రం, విశాఖపట్నం సముద్రం కనపడుతుంది. ఆ రకంగా ప్రకృతి ఆహ్లాదకరం, వాతావరణ సమతుల్యత, అన్నిటికీ నుంచి కాలుష్యం ఉండదు. ఎందుకంటే మిగతా అంతా కొండలు ఇవే ఉంటాయి కాబట్టి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటాయి, మంచి వెదర్ ఉంటుంది. ఇట్లాంటి ప్లేస్లో కట్టారు కాబట్టి నేచురల్గా అది చాలా లుక్ బాగుంటుంది. నేను కూడా దూరం నుంచి చూశాను, చాలా మంచి ఏరియా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అన్నా ఏం చేయాలి? నిబంధనలకు వ్యతిరేకంగా ఒకవేళ ఉంటే ఆ సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలి. ఒకవేళ నిధులు దుర్వినియోగం జరిగి అవసరం లేనంత నిధులు ఖర్చు పెట్టుంటే యాక్షన్ తీసుకోవాలి. దేనికి పనికిరాదా బిల్డింగ్స్ అని మీరు అనుకుంటే రుజువు చేసి ప్రభుత్వం పైన చర్య తీసుకోవాలి, ఆ రోజున ప్రభుత్వ అధినేతల పైన. ఈ 3 వదిలేసి ఒకరోజు ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకో రోజు లోకేష్ గారు, ఇంకొక రోజు లోకల్ ఎమ్మెల్యే, ఇట్లా రోజు ఆ భవనాలపైన విసం జిమ్మే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. కానీ నిజం నిలకడగా తెలుస్తుంది అనేది ఈరోజు రుజువైంది. ఈరోజు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఇట్లే మాట్లాడుకుంటా పోతా ఉంటే ప్రజలకి ఈ ప్రశ్నలు వస్తాయి. తప్పు చేస్తుంటే చర్య తీసుకోవాలి, కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ని మనం వృధాగా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అది నిరుపయోగం మారుతుంది, మంచిది కానీ చర్చ వస్తుంది. కాబట్టి ఎందుకన్నా మంచిదని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది, బిట్లు ఆహ్వానించింది. దీని ద్వారా తేలింది ఏంటి అంటే, ఇప్పటి వరకు 16 నెలలైనా ఏ చిన్న అవకాశం వచ్చినా కేసు పెడదాము, అరెస్ట్ చేద్దాము అనే కోపంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు 16 నెలలైనా చర్య తీసుకోలేదంటే ఆడ నిబంధనలకు వ్యతిరేకంగా ఏమీ జరగలేదని అర్థం. ఆ రకంగా ప్రైమరీగా ప్రభుత్వం డిఫెన్స్లో పడినట్టే. రాజకీయంగా ఆ రోజు చేసిన ఆరోపణలకు సమాధానం లేదు. ఈరోజు పరిస్థితి ఏంటి? టాటా లాంటి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, మనం అన్నది కాదు, ఈరోజు టాటా లాంటి కంపెనీలు విశాఖపట్నంకి వస్తే విశాఖపట్నం దిశ మారిపోతుందని ఈ ప్రభుత్వమే చెప్తోంది. అంటే టాటా గ్రూప్ వాళ్ళు వస్తున్నారంటే హై క్వాలిటీ, అదేవిధంగా ఉపయోగకరమైనటివి, చాలా మంచి బిల్డింగ్స్ అని అర్థం కదా. వాళ్ళు పోటీ పడ్డారు. ఇంకా నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ గ్రూప్స్గా ఉన్నటువంటి గ్రూప్స్ మేము ఆ భవనాలను తీసుకుంటాం అంటే మంచి రెంట్ ఇచ్చి, ఊరికే కాదు, తీసుకుంటామని ముందుకు వస్తున్నారు. అంటే మల్టీనేషనల్ లెవెల్ కంపెనీస్ ఆ బిల్డింగ్స్ని ఛాయిస్గా ఎంచుకుంటున్నామంటే అది మల్టీ లెవెల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కట్టినట్టుగా లెక్క. ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు జపాన్ టెక్నాలజీ వీటి గురించి మాట్లాడారు, అంత అద్భుతంగా వాడారు, అవసరమా అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్డింగ్స్ అద్భుతంగా నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్డింగే కాదు, ఆయన ఇల్లు కట్టుకున్నా, ఆయన ఒక ప్రభుత్వ ఆఫీసు కట్టినా, లేదా అన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయాలు కట్టినా, ఏదే కూడా హై లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందుకు బిజినెస్,
ఆయనకి ఆ బిజినెస్ మ్యాన్గా ఉండడం, ఆ లుక్స్ కానీ ఆ వ్యవహారాలు అవన్నీ కూడా హై క్వాలిటీస్ ఉన్నప్పుడే దానికి డిమాండ్ ఉంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది. హై క్వాలిటీస్ పాటించకపోతే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తను స్థాపించిన సంస్థలు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. వారు సొంత ఆరోగ్యం నడుస్తున్న సాక్షి మీడియా కావచ్చు, ఇట్లా ఏవి చూసినా క్వాలిటీ టెక్నాలజీ చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా బిల్డింగ్ కడితే రాజమహల్ కడుతున్నాడు, చివరికి పార్టీ ఆఫీసుల నిర్మాణం కూడా అట్లే జరిగింది. ఆయన ఏదైనా సరే హై క్వాలిటీ చేయడం, ఎక్కువ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం, ఎవరైనా సరే ఆ బిల్డింగ్ చూస్తే నాకు కావాలని అడిగేట్టుగా, నేను ఉండాలని అడిగేట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి 600-700 కోట్ల రూపాయలు, 800 కోట్లు అనుకుంటాను, 4 బ్లాక్స్తో ఒక సెక్రటేరియట్ నడపాల్సినంత స్థాయిలో ఒక ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చుంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుంటాడు, ఒక రకంగా సెక్రటేరియట్ ఆర్టీ నడుచుంటుంది అన్నారు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నిర్మించడానికి కావాల్సినంత ఏర్పాట్లు చేసేసాడు. స్పాన్ ఆఫ్ 2 years 2,000 కోట్ల లోపు, 1000 కోట్ల లోపుతో ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడంటే ఇప్పుడు రాజధాని కూడా పోల్చుకుంటారుగా ఈ పరిస్థితి ఏందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్మాణాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్వాలిటీస్ ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు తెలుస్తున్నాయి. ఈరోజు ఆయన విలువ, ఆయన కెపాసిటీ ఇది ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం మానుకొని కనీసం గతంలో అట్లా అనవసరంగా చేసామని చెప్పకపోతే ఇంకన్నా మాట్లాడు. ఇంకా రుషికొండ ప్యాలెస్లు, రుషికొండ బంగ్లాలు, ప్రైవేటు అని మాట్లాడు. ప్రైవేట్ అయితే ఈరోజు ప్రభుత్వం ఎట్లా ఉపయోగించుకుంటా ఉంది. కాబట్టి ఈరోజు టాటా లాంటి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయంటే ఆ బిల్డింగ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నాయి. చాలా పరిమితమైన ఖర్చుతో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పటికైనా యాడ్సప్ చెప్పాలి. కానీ ఖచ్చితంగా రుషికొండ భవనాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న విమర్శలన్నీ ఇట్లే ఉంటాయి, రుషికొండ భవనాలు లాగానే ఉంటాయి. చివరికి అది అద్భుతమైన బిల్డింగ్స్గా మిగిలాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన చేసిన ఆరోపణలు వచ్చినాయి అన్నీ కూడా ఇట్లే చరిత్రలు, అది గ్రామ సచివాలయాలు అంటాం, ఇంకోటి అంటాం అన్నీ కూడా ఇట్లా నిలబడతాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాపబిలిటీకి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండర్డ్స్కి ఈరోజు రుషికొండ ఒక ఉదాహరణగా అయితే మిగులుతుంది. సార్ అలాగే పర్సనల్ గా వ్యక్తిగతంగా కూడా జగన్ గారిని వాళ్ళ కూతుర్లకి ఒక 2 బిల్డింగ్లు అని చెప్పి ఇట్లా విమర్శలు చేశారు. ఈ రోజు ఈ పర్యాటక రంగానికి అప్పగిస్తున్నారు, దీని మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ విషయాలన్నీ ప్రజలు గమనించారంటారా? ఆ రోజు అలా చెప్పి ఈ రోజు మళ్ళీ ఇంత లగ్జరీగా హోటల్స్ కి మేము అప్పగిస్తున్నాం, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పడాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారంటారు? ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఒక రకంగా భయపడ్డారు. ఇప్పుడు ఒక ప్రశ్న అవుతుంది కదా, బిల్డింగ్స్ గురించి మాట్లాడే ముందు అవినీతి, నిబంధనలకు వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం అని మాట్లాడారు కదా. 16 నెలలైనా ఆ పైన ఎందుకు చేయలేదు అంటే అవేమి లేని అర్థం. కరప్షన్ లేదు, ఛార్జ్ షీట్ లేదు, లేదా చట్టం ఉల్లంఘన లేదు. ఆడ ఆల్రెడీ ఏపీ టూరిజంకి పర్మిషన్స్ ఉన్నాయి, వాటినే మార్పులు చేర్పులు చేసుకున్నారు, కొన్ని కొత్త బిల్డింగ్స్ కట్టారు. అంటే ఆ రకంగా చేశారు కాబట్టే వారు గతంలో చేసిన ఆరోపణలు ఏమీ లేవు కాబట్టి చేశారు. దీన్ని కూడా ప్రజలు గుర్తిస్తారు కదా. అధికారంలో రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడేవో జరిగిపోయింది అన్నారు కదా, ఒక చర్య లేదు అధికారి పైన, ఎందుకు చేసినారు అనే క్వశ్చన్ వస్తుంది. రెండోది మీరు ప్రస్తావించినట్టు జగన్ గారికి ఒక బిల్డింగు, పిల్లలకు ఒక బిల్డింగు, ఆయన లగ్జరీగా వెళ్ళడానికి ఆ బాత్రూములు అవన్నీ చూపిస్తా చాలా వెటకారాలు చేసినారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఒక వ్యక్తి ఉపయోగించుకోవడానికి తప్ప దేనికి పనికిరాని బిల్డింగ్స్ అని మీరు మాట్లాడారు కదా. ఈరోజు మల్టీ కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? టాటా వచ్చి ఉండడానికా, లేదా కంపెనీ యజమాని చెందడానికా? టాప్ మోస్ట్ హోటల్స్, కొంతమంది హాస్పిటల్స్ అడిగారన్నారు. హాస్పిటల్స్ ఒక వ్యక్తి ఉండడానికి ఇల్లు కట్టుకున్న బంగ్లా హాస్పిటల్ ఎట్లా నిర్వహిస్తారు? అది మల్టీపర్పస్ బిల్డింగ్. అది ఒక రకంగా రాష్ట్ర సచివాలయాన్ని సైతం నిర్వహించడానికి కావాల్సిన పద్ధతిలో ఉన్నాయి. అవి మల్టీపర్పస్గా మార్చుకోవచ్చు. ఆ రకంగా బహుముఖంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్మాణం చేసినా, ఏ డెసిషన్ తీసుకున్నా అది మల్టిపుల్గా ఉపయోగపడే విధంగానే ఉంటాయి. అందువల్ల ఆయన కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టైనా సరే నిర్మాణం చేస్తాడు. అది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఆయన కాస్ట్ బాగా పెట్టి చేశాడు కాబట్టి డిజైన్. ఈరోజు అమరావతిలో 800 కోట్లతో అలాంటి బిల్డింగ్ కట్టండి చూద్దాం. లేదా ఇప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ లాంటివి 4,000 కోట్లు 5,000 కోట్లు అంటున్నారు మన లెక్కలు. కానీ మరి ఇక్కడ 800 కోట్లతో ఇంకా ఒక పరిపాలన కేంద్రాన్ని నిర్మించాడు కదా. కాబట్టి ఇది మల్టిపూర్ బిల్డింగ్ అని, ఒక వ్యక్తి కోసం కాదని ఈరోజు ఒకటొకటో రుజువు అవుతోంది. ఇది ప్రభుత్వాన్ని ఈ రోజు ఇప్పటికైనా పాత పద్ధతులు మానుకొని మీ పరిపాలన మీరు చేస్తే బాగుంటుంది. జగన్ వ్యక్తిగత టార్గెట్ చేస్తే అది ఆయన ఇమేజ్ మరింత రుషికొండలాగా పెద్దదిగానే కనపడుతుంది తప్ప తగ్గదనే విషయం ప్రభుత్వం గుర్తించాలి.